ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. తిరిగి సాయంకాల వేళలో ప్రభు సన్నిధిలో ఈ రీతిగా దేవుని సన్నిధిలో చేరి కొన్ని నిమిషాలు గడపటానికి దేవుడు అనుగ్రహించిన ఈ గొప్ప సమయాన్ని బట్టి దేవాతి దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఉంచుకొని ప్రార్థన చేసుకుందాము. మహాపరిశుద్ధుడమైన ప్రేమ కలిగిన తండ్రి, దయ కలిగిన యేసు ప్రభువా, మీ పాదాలకు వందనాలు, లెక్కలేని స్తోత్రాలు నాయన. ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు నీ కృపలో కాపుదల్లో భద్రపరిచి తిరిగి నీ యొక్క సన్నిధిలో చేరి నేను స్తుతించుటకు ఆరాధించడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు. మాలో ఏకాగ్రతను దయచేయండి, వినగల చెవులు, గ్రహించగల మనసు, స్తుతించగల పెదవులు దయచేయండి. ప్రభు మాట్లాడేది నేను కాదు, నాలో నీ ఆత్మ నుంచి మాట్లాడుటకు సహాయాన్ని దయచేయగలరని ఒక కూడిక ఆది నుంచి అంతం వరకు మీరు మా మధ్య నుండి జరిగించి ఘనత, మహిమ, ప్రభావాలు పొందుకోగలరని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మంచిది, ఒక పాటను పాడుకుందాం దేవుని సన్నిధిలో. నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకర్పిస్తాను. నేనేమై ఉన్నానో నీ దయ వలనేనయ్యా, నేనేమై ఉన్నానో నీ దయ వలనేనయ్యా. నాకున్నవన్నీ నీవిచ్చినదేనయ్యా, నాకున్నవన్నీ నీవిచ్చినదేనయ్యా. నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకర్పిస్తాను. లేక లేక వృద్ధాపమందు ఏకైక కుమారుణ్ణి ఇచ్చింది నీవే. లేక లేక వృద్ధాపమందు ఏకైక కుమారుణ్ణి ఇచ్చింది నీవే. ఇచ్చిన నీవే బలి కోరగా, ఇచ్చిన నీవే బలి కోరగా, తెచ్చి నీకు అర్పించిన అబ్రహాములా నేనేమైనా నిన్నే స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకర్పిస్తాను. సర్వము పోయిన శరీరము కృల్లిన నా అనువారే వెలివేసిన, సర్వము పోయిన శరీరము కృల్లిన నా అనువారే వెలివేసి, ఆప్తులంతా శత్రువులే అయినా, ఆప్తులంతా శత్రువులే అయినా, అంతము వరకు సహించిన ఆయోబులా నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకర్పిస్తాను. నా మటుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైన ఆది నాకెంతో మేల్. నా మటుకైతే బ్రతుకుట క్రీస్తు, చావైతే అది నాకెంతో మేలు. ఇదిగో నేను ఉన్నానయ్యా, ఇదిగో నేను ఉన్నానయ్యా,
గైకొనుమయ్యా నా యేసయ్యా. నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకర్పిస్తాను. నేనేమై ఉన్నానో నీ దయ వలనేనయ్యా, నేనేమై ఉన్నానో నీ దయ వలనేనయ్యా. నాకున్నవల్లియు నీవిచ్చిన, నాకున్నవల్లియు నీవిచ్చినదేనయ్యా. నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకర్పిస్తాను. హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగునగాక. మొన్నటి రోజు చదువుకున్న హెబ్రీలకు రాస్తున్న పత్రిక 11వ అధ్యాయము 7 వచనాలు చదువుకున్నాము. ఇప్పుడు 8వ వచనాన్ని చదవబోతున్నాము. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనయున్న ప్రదేశమునకు బయలు వెళ్ళెను, మరియు ఎక్కడికి వెళ్ళాలో అది ఎరగకనే బయలు వెళ్ళెను. మనము మొదటిగా విశ్వాసము గురించి మాట్లాడుతూ ఆ తర్వాత 4వ వచనంలో హేబేలు గురించి, కయ్యోను గురించి మాట్లాడుకొని ఆ తర్వాత ఆనోకు విషయంలో, ఆ తర్వాత మరి విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. దేవుని వద్దకు మరి వచ్చువాడు ఆయన ఉన్నాడని తాను వెతుకు వారికి ఫలము దయచేయనని నమ్మవలెను గదా. ఇక్కడ మరి విశ్వాసమును బట్టి నోహావు దినముల సంగతులు కూడా తెలుసుకున్నాం. అంటే కయ్యోను, ఏబేలు, హానోకు, ఆ తర్వాత మనకు నోహావు. మరి 8వ వచనానికి వచ్చేసరికల్లా మొత్తము బైబిలే ఈ యొక్క అధ్యాయము లిఖించినట్టుగా మనకు కనబడుతుంది. ఇక్కడ అబ్రహాము పిలుపునకు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందవలసిన ప్రదేశమునకు బయలు వెళ్ళాను, మరియు ఎక్కడికి వెళ్ళాలో అది ఎరగకనే బయలు వెళ్ళాను. చూడండి, దేవుని సంకల్పం, దేవుడు మనతో నాతో ఉన్నాడు అని విశ్వాసం ఉంటే మనము బయలుదేరున్నది ఎరగకనే బయలుదేరుతుంటాం ఇంట్లో నుంచి. ఎందుకో తెలుసా? గొప్ప నమ్మకం అక్కడ. ఈ నాతో పాటు దేవుడున్నాడు, నన్ను నడిపించగల సామర్థ్యుడు నా వెనకాల ఉన్నాడు అని ఒక గొప్ప నమ్మకం. మరి అదే నమ్మకం అబ్రహాము గారిలో విశ్వాసులకు తండ్రిగా ఆయన ఉన్నాడు. ఆదిలోనే ఒక గొప్ప నమ్మకం, విశ్వాసం, దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తిగా మనం అబ్రహాము గారిని చూసుకోవచ్చు. అయితే విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఈసాకును యాకోబును అనువారు గుడారములో నివసించుచు అన్నుల దేశములోను ఉన్నట్టుగా వాగ్దాన దేశములో పరవశులైరి. ఆయనతో పాటు బయలుదేరినప్పుడు మరి ఈసాకు, యాకోబు అనువారు కూడా అబ్రహాముతో ఉన్నారు మరి పిల్లలుగా. తండ్రితో పాటు వీరు కూడా ఆ ప్రయాణంలో కొనసాగినట్టుగా మనం చూస్తున్నాం. గుడారంలో నివసించుచు అరణ్యముల దేశములో ఉన్నట్టుగా
వాగ్దాన దేశములో పరవశులైరి. ఎలాగనగా దేవునికి శిష్యులను నిర్మార్కులనై ఉండెను. పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. దేవుని యొక్క పట్టణం, దేవుని యొక్క ఇల్లు పునాదులు వేసిన ఆ యొక్క పట్టణమునకు మరి అబ్రహాము ఎదురు చూస్తున్నాడు. ఆ యొక్క విశ్వాసమును బట్టి శారాయు వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకునేను గనక తాను వయస్సు గతించిన దైనను గర్భము ధరించుటకు శక్తి పొందెను. విశ్వాసము గొప్పదే. అందుకే ఆ బిరుదు ఆయనకు వచ్చింది, శారమ్మకు వచ్చింది. వారి విశ్వాసమును బట్టి వృద్ధురాలైనప్పటికీ కూడా ఆమె వయస్సు గతించినదైనను వృద్ధురాలైనను గర్భము ధరించుటకు శక్తి పొందాను. వాగ్దానం ఇచ్చాడు దేవుడు. పాపం వారికి ఎప్పుడు యవన కాలం అనుకుందాం. వారి వయసు అప్పటికి 100-120 అలాగా వృద్ధులైపోయారు వాళ్ళు. నిజంగా చెప్పాలంటే స్త్రీ ధర్మాన్ని కూడా కోల్పోయింది ఆమె. కానీ దేవుడు ఇవ్వాలి అనుకున్నప్పుడు, ఇయ్యాలి అనుకున్నప్పుడు అంతవరకు వేచి చూచారు. వృద్ధురాలైపోయింది ఆమె. అంతేకాకుండా విశ్వాసమును బట్టి వాగ్దానము చేసిన వాడు ఎలాంటి వాడట, అది నమ్మకంలో ఉన్నారు. వృద్ధురాలైనప్పటికీ కూడా వారి యొక్క నమ్మకంలో ఎలాంటి దేవుడు ఇస్తాడు అనే దాంట్లోనే ఉన్నారు తప్ప మా ఏజ్ గతించిపోతుంది కదా అనే ఆలోచనలు వాళ్ళకు లేదు. సో ఆ నమ్మకమే, ఆ విశ్వాసమే ఆమె గర్భము ధరించగల శక్తిని, సామర్థ్యాన్ని దేవుడిచ్చాడు. 12వ వచనం, అందుచేత వృద్ధులైన ఒకని నుండి సంఖ్యకు ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరని లెక్కింప శక్యము కాని ఇసుక వలె సంతానము కలిగాను. ఈరోజు మనమందరము కూడా ఆ యొక్క చెట్టు ఫలమే, అబ్రహాము సంతానం. లోకంలో నివసిస్తున్న ప్రతి అన్యుడు, క్రిస్టియన్, ముస్లిం ఎవరైనా సరే వారి సంతానములో నుంచి మనమందరం తీగలుగా ఆకాశ నక్షత్రముల వలె సముద్రములోని ఇసుక రేణు వలె కూడా సంతానం అభివృద్ధి పొంది దేశ విదేశాల్లో కూడా అదే నరమానవుడు జీవిస్తున్నాడు. హల్లెలూయా. అంతగా శారమ్మను దేవుడు అబ్రహాము గారిని ఆశీర్వదించి వారి యొక్క సంఖ్యకు ఆకాశ నక్షత్రములనే దేవుడు రుజువు చేశాడు. అదే రీతిగా అదే రీతిగా సముద్రపులోని లెక్కలేని విస్తారమైన ఇసుక రేణువలని సంతానాన్ని నేను అభివృద్ధి చేస్తానని చెప్పాడు. వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు అనే మాట మాత్రం వారి జీవితంలో మర్చిపోలే. మొదటిగా వృద్ధాప్యంలో ఇచ్చిన సంతానం, రెండవదిగా ఆ యొక్క సంతానాన్ని ఎలా విస్తరింప చేస్తాను అనే విషయాన్ని వారిద్దరికి బయలుపరిచాడు. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడండి. 13వ వచనం, వీరందరూ ఆ వాగ్దాన ఫలమును అనుభవించకపోయినను దూరము నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి పొందిరి. ఎంత ఉన్నప్పటికీ కూడా ఏదో ఒక రోజు ఈ లోకాన్ని, ఈ భూమిని విడిచిపెట్టవారమై ఉన్నాం. ఆస్తికర్తులైన, పేరు ప్రఖ్యాతాలు కలిగిన, మరి ఏ విధమైన లోకం మీద ఏ రకమైన సంపదన కలిగి ఉన్నావో అవన్నీ కూడా భూమి మీద వదిలిపెట్టి వెళ్ళిపోయాల్సిన సమయం వస్తుంది.
అది వాగ్దానము, ఆ ఫలం అనుభవమును భరించిన తర్వాత మరి వారు ఈ భూమి మీద పరదేశులమే, యాత్రికులమే అనే విషయాన్ని మర్చిపోలే. ఈరోజున్న మానవుడు ఇది ఎట్లా ఉందంటే, ఆ రోజులున్న మానవులకు ఈ రోజున్న మానవులకు ఇది నా స్థిర నివాసము, నేను ఇక్కడనే ఉంటా, అడ్డొచ్చిన అన్నదమ్ములను చంపేస్తా, అడ్డొచ్చిన తల్లిదండ్రులను చంపేస్తా, అడ్డొచ్చిన ప్రతి ఒక్కరిని ఈ లోకంలో లేకోకుండా చేస్తా, నేను మాత్రమే ఈ లోకాల్లో నేను జీవిస్తా అని విర్రవీగిపోయి హత్యలు ఎక్కువైపోతున్నాయి. తెలుసా నా ప్రియ సహోదరి సహోదరుడా, ఆస్తుల విషయంలో, భూముల విషయంలో మరి రక్త సంబంధులనే వదిలిపెట్టట్లేదు. మరి అంతగా ఈ యొక్క సంపదనల గురించి నాకు కావాలి. ఇందులో వాస్తవానికి ఒక్క సూదిని కూడా మనం తీసుకెళ్ళాం ఇక్కడ నుంచి. అలాంటి కండిషన్లు ఇంత ఆస్తికర్తలుగా చేసిన అబ్రహాము కుటుంబం అంటుంది, అయ్యా ఈ లోకం మీదకి మేము పరదేశులమును, యాత్రికులనై ఉన్నాము. ఇక్కడ నుంచి డేరాలు తీసి మరొక చోట మేము యాత్రికులుగా వెళ్ళిపోవాల్సిందే. ఇక్కడ నుంచి మేము ఎక్కడికో నీ సన్నిధికి ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోవాల్సిందే. ఎంత తేటగా ఆస్తికర్తలైన వాళ్ళే ఆలోచన చేసి దేవుని సన్నిధిలో అంటూ ఉన్నారు. మరి ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి పొందిరి. ఇలాగూ చెప్పువారు తన స్వదేశమును వెతుకుచున్నారని విషాదించుచున్నారు కారా, వారు ఏ దేశము నుండి వచ్చినో ఆ దేశమును జ్ఞాపకము చేసుకున్న పక్షమున మరలా వెలుటకు వీరికి కలిగి ఉండెను. అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోకమైన సంబంధమైన దేశమును కోరుచున్నారు. అందుచేత తన వారి దేవునికిని అనిపించుటకు దేవుడు వారి గురించిన సిగ్గు పడడు. ఏలయనగా ఆయన మరొక వారి కొరకు ఒక పట్టణమును సిద్ధపరిచి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపడనీయవదు. ఈ లోకంలో జీవిస్తున్న మనము శాశ్వతమైన లోకమని మురిసిపోతున్నాం. ఈ లోకం తర్వాత అస్సలైన పట్టణము కొరకు, పరలోక సంబంధమైన దేశము కొరకు వారు వేగిర పడుతున్నారు. ఈ దేశము స్వాస్థ్యము కాదు ఎవరికి, మరి ఈ లోకము శాశ్వతం కాదు ఎవరికి. మనకు పరలోకమే శ్రేష్టమైన దేశం అనగా పరలోక సంబంధమైన దేశము కోరుచున్నారు. ఎవరు వీళ్ళు? ఆనాడు ఆశీర్వదింపబడిన అబ్రహాము, శారమ్మ వారి సంతానం. మరి ఆ దేశము కొరకే దేవుని నమ్ముకొనుటకు దేవుడు వారిని గురించి సిగ్గుపడక ఏమనగా ఆయన ఒకరి కొరకు ఒక పట్టణము సిద్ధపరిచాడు. ఆ పట్టణములోనే మనం ఉండాలి. అదే స్థిరమైన పట్టణము. అక్కడ ఆకలి ఉండదు, దప్పికుండదు, దాహం ఉండదు, పనులుండవు, ఏముండవండి. నిరంతరము దేవుని కొనియాడుతూ ఆయనను మహింపరుస్తూ దేవుడు పరిశుద్ధుడును పరిశుద్ధుడును పరిశుద్ధుడు మానక దేవదూతలతో కెరూబులు షెరూబుల మధ్య కొనియాడబడుతున్న దేవుడు. హల్లెలూయా. అంత గొప్ప దేవుణ్ణి ఆరాధిస్తున్నాం. వారు గ్రహించి, అయ్యో ఇది మనది శాశ్వతం కాదే, మనకున్నది దేవుడు పరలోకంలో శాశ్వతమైన పట్టణము మన కొరకు సిద్ధపాటు చేస్తున్నాడని. హల్లెలూయా. ఆ నమ్మకంలోనే జీవించారు. ఈరోజు మనం కూడా అలాంటి నమ్మకమే కావాలి. నా ప్రియ సహోదరి సహోదరుడా, ప్రాణాలు పోతున్నాయి, తన్నుకు వస్తున్నారు ఆస్తుల కొరకు. ఎవడు కూడా ఇక్కడి నుంచి ఏమీ తీసుకొని వెళ్ళం. అయినా నాకు కావాలి.
మరి 17వ వచనం, అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఈసాకును బలిగా అర్పించాను. ఎవడు ఆ వాగ్దానము సంతోషముతో అంగీకరించునో ఈసాకు వలనైనది నీ సంతానమునకు అని ఎవనితో చెప్పబడినో ఆ అబ్రహాము మృతులకు సహితమును లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచిన వాడై తన కుమారుని ఏకైక కుమారుని అర్పించి ఉపమాన రూపముగా అతని మృతి పొంది మరలా పొందెను. దేవునికి స్తోత్రము కలుగునుగాక. అందుకే చాలా మంది ముస్లిమ్స్ సహోదరులు ఈ యొక్క బక్రీద్ పండుగను చేస్తారు. ఇది సాక్షాత్తు అబ్రహాము గారు బలి అర్పణలో ఈసాకుకు బదులుగా గొర్రె మేకను దేవుడు ఆ పొదల్లో మరి చక్కటి క్రొవ్విన పొట్టేలు క్షణాల్లో ప్రాణం వెళ్ళిపోతుంది. ఎవరిది? ఈసాకుది. దేవుడు చెప్పినట్టుగా తనకు బలి అర్పించడానికి కుమారుడు తీసుకొని మరి ఇక్కడికి వెళ్ళినప్పుడు కుమారుడు అడుగుతుంటే, నానా కర్రలు అన్నీ ఉన్నాయి కానీ అర్పణకు మేక ఏది లేదా గొర్రె ఏది అడిగినప్పుడు దేవుడు చూసుకుంటాడు. అలాగా క్షణపాటు ఆయన కంట్లకు గంతలు కట్టి ఆ బలిపీఠం మీద పెట్టినప్పుడు ఆయన ప్రాణము కొరకు పైకి లేపి తల కత్తితో ఆ నరకం చూసినప్పుడు పైనుంచి గొప్ప శబ్దం, అబ్రహామా అబ్రహామా, ఇదిగో నీ కుమారునికి బదులుగా ఆ పొదల్లో ఉన్న ఆ యొక్క గొర్రెపొట్టెల్లో బలిగా అర్పించి ఉన్నప్పుడు కుమారుని ఇచ్చుటట్లో వెనకంజ వేయని గొప్ప విశ్వాసి. మన పిల్లల్ని సరిగా సండే స్కూల్ పంపం, మన పిల్లల్ని సరిగా చర్చికి పంపం, మన పిల్లల్ని సరిగా మరి దేవుని సన్నిధికి మన కుటుంబంలోనే మన పిల్లలతో కలిసి మన పిల్లలు ప్రార్థనకు రండి అంటారా, అలాంటి పిల్లల్ని పెంపకంలో మనం ఉంటున్నాము. కానీ అబ్రహాము తన విశ్వాసాన్ని బట్టి ఏకైక కుమారుడు ఈసాకును బలిగా అర్పించడానికి వెనకంజ వేయలేడు అనే సత్యాన్ని గ్రహించు. దేవుని వాక్యాన్ని వినటానికి, వేగిరపడటానికి మన బిడ్డలను సండే స్కూల్కు, చర్చికి, ఎక్కడ విశ్వాసంతో కూడిన కార్యాలు జరుగుతాయి అక్కడికి ముందంజలో పంపడానికి ఇష్టపడాలని ప్రభు పేరట మనం చేస్తున్నాం. అర్పణ కొరకు రేపు పర్వతం మీదకి తీసుకుని వెళ్ళాం. అర్పణ విషయంలో వెనకంజ వేయక అన్నీ సిద్ధము చేసి కళ్ళ గంతలు కట్టి చేతులు వెనక కట్టి బలిపీఠం మీద పెట్టినప్పుడు దేవుడు ఆయనను అంగీకరించాడు. ఆయనలో ఉన్న విశ్వాసాన్ని పరీక్షించాడు. ఒకటి వృద్ధాప్యంలో ఇచ్చిన కుమారుడు, రెండవది ఏకైక కుమారుడు, యవన కుమారుడు అయినా వెనుదీయలేదు. ఎందుకు ప్రభువా ఇంత వృద్ధాప్యంలో నాకు ఇచ్చావు కదా, మరి తిరిగి ఆ కుమారుని బలి అడుగుతున్నావు ఎందుకు? మారు క్వశ్చన్ వేయలేదు. మనమైతే అనేకమైన క్వశ్చన్స్. నా కుమారుడు సెకండ్ షిఫ్ట్కి వెళ్తాడు, నా కుమార్తెకు పని ఉంది, వారు రాలేరు, అయ్యగారు సండే స్కూల్కి రారు, చర్చికి రారు, ప్రేయర్ మీటింగ్స్కి రారు, వాళ్ళు చాలా బిజీ అయ్యగారు. అలాంటి పరిస్థితుల్లో మనం జీవిస్తున్నాం. దయచేసి నా ప్రియ సహోదరి సహోదరుడా, మన పిల్లల విషయంలో, దేవుడిచ్చిన బహుమానం విషయంలో వారిని ఏ రీతిగా పెంచి పెద్ద చేయాలో, ఆత్మీయ జ్ఞానములో వారిని ముందుకు తీసుకుని వెళ్ళడానికి ప్రభు పేరట అబ్రహాము శోధింపబడినప్పటికీ కూడా విశ్వాసమును బట్టి ఈసాకును వెనుదీయలేదు అని విశ్వాసం, మన బిడ్డలని మనకున్న విశ్వాసాన్ని బట్టి సంఘానికి, సండే స్కూల్కు పంపించిన వెనకంజ వేయకుండా ముందుకు తీసుకుని వెళ్తారని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. ఎందుకంటే ఈసాకు వలనైనది సంతానమునకు ఎవనితో చెప్పలేదు. అబ్రహాము మృతులను సైతమును లేపబడిన దేవుడు శక్తిమంతుడని ఎంచిన వాడై తన ఏకైక కుమారుని అర్పించి ఉపమాన రీతిగా అతని మృతికి మరలా పొందాను. మరి అంత వెనకంజ వేయక విశ్వాసమును బట్టి మరి దేవుడు అబ్రహాం కుమారుడు ఈసాకును తిరిగి పొందుకున్నాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఏ విషయమైనా కూడా
10వ విశ్వాసమును బట్టి ఈసాకు జరగబోవు సంగతులను విషయమై యాకోబును ఏశావును ఆశీర్వదించాను. విశ్వాసం బట్టి యాకోబు అన్న స్నానకారమునందు యేసేపు కుమారుల్లో ఒకరిని ఆశీర్వదించి తన చేతి కర్ర మొదలు మీద అనుకొని దేవునికి నమస్కారము చేశాను. మరి ఇలాగూ ఈ 11వ అధ్యాయం, హెబ్రీయులకు రాస్తున్న 11వ అధ్యాయం, ఈ ఒక్క అధ్యాయములో మరి అనేకమైన సంగతులను మరి పౌలు గారు రాసి ఎంత చక్కగా ఆ యొక్క సబ్జెక్ట్ వెనకాల సబ్జెక్ట్ లిఖించబడ్డానికి కారణమేడో దేవునికి మహిమ కలుగును గాక. మరి అలాంటిది రేపు కంటిన్యూగా చేద్దాం. ఈ సమయంలో మరి అబ్రాహాము విషయంలో, ఆయన విషయంలో మరి ఆయన పిలువబడిన పిలుపును బట్టి దేవునికి లోబడి దేవుడు చూపిన దేశమునకు వెళ్ళాడు. మరి అక్కడ గుడారాలు వేసుకొని ఆ దేశంలో మరి వాగ్దానము పొందిన పరవాసులై ఉన్నప్పటికీ కూడా దేవుని యందు మరి వారు ఆ యొక్క విశ్వాసమును బట్టి సారమ్మకు వాగ్దానము చేసిన నమ్మదగిన వాడని ఎంచుకొని అక్కడ అదే రీతిగా మృతి పొందిన తర్వాత కూడా వారు విశ్వాసమును బట్టి వాగ్దాన ఫలం అనుభవించిన మరి దానికి కూడా ఆ విశ్వాసాన్ని బట్టి వారు మృతి పొందినప్పటికీ కూడా ఇది మనది శాశ్వతమైన దేశము కాదు. ఈ లోకంలో మనము పరదేశంలో కానీ యాత్రికులుగా వచ్చి ఉన్నాం. నిరంతరమైన పట్టణం కొరకు మనం ఇక్కడి నుంచి వెళ్ళాలి. సిద్ధపాటు కలిగి వారి నమ్మకంతో ఆ యొక్క వారి యొక్క జీవితాన్ని కొనసాగించి అదే రీతిగా మనము కూడా మన పితరుడైన అబ్రాహాము శారమును బట్టి నేర్చుకొని మనం కూడా అలాంటి సిద్ధపాటు కలిగి ముందుకు వెళ్ళాలని ప్రభు పేరట మనం చేస్తూ ఈ కొన్ని మాటలు ప్రభు వెనుకడులో దీవించి ఆశీర్వదించును గాక ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన యేసు ప్రభువా, మీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు నాయనా. విశ్వాసము ఎంత గొప్పదో విశ్వసించుట ద్వారా జరిగే ఆ యొక్క గొప్ప లాభము మరి అబ్రహాము ద్వారా మా నాయన ఈరోజు దినపాఠంగా మేము నేర్చుకున్న విషయాన్ని మా పిల్లలకు, మా కుటుంబాలకు నాయన చక్కగా ఈ వర్తమానం మా ముందు అబ్రహాము శారమ్మను ఉంచుకొని విశ్వాసులకు మాదిరైన జీవితాలు జీవించే కృపను సహాయం దయచేయండి. ప్రత్యేకంగా మా ప్రభా నేటి దినము మరియు వృద్ధాప్యంలో ఉన్న అయా మరి జర్మయ మామను బట్టి, వెస్లీ మామను బట్టి వృద్ధాప్యంలో ఉన్నారు, బలహీనతలో ఉన్నారు. శరీర విధంగా మరి నైనా కదలలేని పరిస్థితిలో మరి వెస్లీ మామ వృద్ధాప్యమును బట్టి నైనా మోకాల నొప్పులతో బలహీనతలో ఉన్న జర్మయ మామను బట్టి ప్రార్థిస్తున్నాను. కృప చూపండి, సహాయం చేయండి నాయనా. వారిని స్వస్థపరచండి, ఆరోగ్యము దయచేయండి. నీ చిత్తము వారి పట్ల ఏమై ఉన్నదో ప్రభువా, నీ సేవకు వారు ఎన్నడూ కూడా వెనకంజ వేయలేదు. నీ సేవ పని భారములో ఎంతగానో నీ కాడిని మోయటానికి ఇష్టపడిన బిడ్డలు, ఎంత దూరమైనా స్వార్థ ప్రకటించటానికి వెళ్ళిన బిడ్డలు, ఈరోజు వారు ఆ స్థితిలో, నిస్సహాయ స్థితిలో చూచినప్పుడు బాధాకరం అయినా మరి వృద్ధాప్యంలో ఉన్నారు. శరీర బలహీనతలను బట్టి వారిని స్వస్థపరచండి. వారికి పరిచర్య చేస్తున్న కుటుంబాలను బట్టి, వారి యొక్క కుమార్తెను బట్టి, వారి కుటుంబాలను బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. వారిని కూడా కావలసిన సహాయాన్ని దయచేయండి, ఆరోగ్యాలను దయచేయండి. వృద్ధాప్యంలో ఉన్న తండ్రులను చూసుకుంటుండగా నీ కృపాక్షేమములే వారి వెంట వచ్చును కాకని ప్రార్థిస్తున్నాం. ఈ రీతిగా ఎందరైతే ఉన్నారో అటువంటి వారిని స్వస్థపరచండి, ఆరోగ్యం దయచేయండి. మా యొక్క దేశాన్ని పరిపాలిస్తున్న దేశ నాయకులను బట్టి, రాష్ట్రపతిని, ప్రధానమంత్రిని, ఆ రాష్ట్రంలో ముఖ్యమంత్రులను, మంత్రులను, గవర్నమెంట్లో అధికారులుగా ఉన్న వారిని, అదే రీతిగా తెలంగాణ ప్రాంతంకు చెందిన మా యొక్క ముఖ్యమంత్రిని, మరి మంత్రులను, గవర్నమెంట్ అధికారులను ప్రత్యేకంగా చక్కటి పరిపాలన ఇవ్వటానికి సహాయం దయచేయండి. దేశ సరిహద్దులో ఉన్న మిలిటరీ వారిని, పోలీసు వారిని, పారిశుద్ధ కార్మికులను, ప్రెస్ వారిని, డాక్టర్, నర్సులను, ఆయిలను బట్టి ప్రార్థిస్తున్నాం నైనా. పేషెంట్ బట్టి ప్రార్థిస్తున్నాం, కృప చూపండి, ఆరోగ్యం దయచేయండి.
ప్రత్యేకంగా మా ప్రభు బేతేలు క్రీస్తు సంఘం ఫేస్బుక్ లైవ్ ద్వారా వర్తమానాన్ని విన్న ప్రతి కుటుంబాన్ని, దేశ విదేశాల్లో కూడా ఈ యొక్క వర్తమానాన్ని వినుటకు వేగిరపడుతుంది. ఇంకా అనేకులు కూడా ఈ వర్తమానాన్ని వినుటకు సహాయం దయచేయి. వారి కుటుంబంలో కూడా అద్భుత కార్యాలు, సూచక క్రియలు జరిగించండి. అస్వస్థతలు ఉన్న వారిని ముట్టి తాకి స్వస్థత పరచండి ప్రభా. హార్ట్ ప్రాబ్లం, లివర్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, మోకాళ్ళ నొప్పులతో, అరికాల నొప్పులతో, బీపీ, షుగర్ లాంటి జబ్బులతో బాధపడుతున్న వారికి స్వస్థత, విడుదల యేసు నామములో కలుగునుగా కానీ ప్రార్థిస్తున్నాను. పాలిచ్చి వారిని కరణైన వారిని జ్ఞాపకం చేసుకోండి. వివాహ దినములు, జన్మదినం జరుపుతున్న బిడ్డ మెండారుగా దీవించండి. వివాహం కొరకు సిద్ధమవుతున్న బిడ్డలు, గర్భఫలం కొరకు సిద్ధమవుతున్న అయా ఉద్యోగాలకు ఎదురు చూస్తున్న కోరికలను ఫలింపచేయండి. ప్రత్యేకంగా మమ్మను, మా కుటుంబాన్ని, పరిచర్యను అనుగ్రహించిన కుమార్తెను, అల్లుని, మరాలను బట్టి ప్రార్థిస్తున్నా. మరాల్లో ఉన్న బలహీనతనైనా తనకిచ్చిన స్వస్థతకే స్తోత్రాలు. ఇంకను సంపూర్ణమైన ఆరోగ్య బలము, శక్తిని అనుగ్రహించి మంచి చక్కటి నిద్ర, చురుకైన మెలుక, జ్ఞానమందు వయసునందు కుమార్తె ఎదుగుటకు సాటి అయిన సహాయకు, మరి నీ యొక్క పరిచయలో సాటి అయిన బిడ్డగా నీ ఈనాటి నుంచి నైనా మరి అభిషేకించి ఆ బిడ్డను నీ కొరకు నిలబెట్టుకొని గొప్ప సాక్షి బిడ్డగా పరిచయం చేసి బిడ్డను అభిషేకించి నాని డోబుని జ్ఞాపకం చేసుకుని మరొక గర్భఫలం. అయా నువ్వు గొప్ప దేవుడు, వృద్ధాపంలో ఉన్న శారమును మర్చిపోలేదు, అబ్రహామును మర్చిపోలేదు నాయన. అదే విశ్వాసం, అదే నమ్మకం మాలో కలిగించిన ఆయన మరి నాని డోబుని జ్ఞాపకం చేసుకుని ఈ సంవత్సరమైనను నైనా బిడ్డలకు నూతన ఒక కుమారును, కుమార్తెను నైనా మీరు దయచేయమని, వారి లోపాలను సరిచేసి ప్రభు మరి ఒక గర్భఫలము దయచేయమని ఎదురు చూస్తున్నాం. మా కోరికను ఫలింపచేసి సిద్ధింపచేయండి. అదే రీతిగా మాస్టర్కి ఇచ్చిన ఆరోగ్య బలం, శక్తిని బట్టి వందనాలు, స్తోత్రాలు. అయా మరి గత 3-4 రోజులుగా దగ్గుతో మరి జలుబుతో బాధపడుచుండగా స్వస్థత, సంపూర్ణమైన విడుదల దయచేయండి. నాలో ఉన్న బీపీ, షుగర్ సమస్తమైన వ్యాధి బాధలను నిలబెట్టవనైనా నీకు స్తోత్రాలు. అటు ఉద్యోగంలోను, ఇటు ఆన్లైన్ సర్వీస్ ద్వారా మీరు మమ్మల్ని వాడుకుంటున్నందుకు స్తోత్రాలు. ప్రత్యేకంగా నెలను వదిలిన నాకు బావలను, బామర్దులను, మరదలను, వారికి ఇచ్చిన పిల్లలను, నాని పేరెంట్స్ని బట్టి ప్రార్థిస్తున్నాం. మా యొక్క రక్త సంబంధం, స్నేహితులను బట్టి, వారి కుటుంబాలను బట్టి, మా యొక్క రక్త సంబంధాలను బట్టి ప్రార్థిస్తున్నాం. మంగనూరు వంశస్థులను ప్రతి కుటుంబాన్ని పేరు పేరున దీవించండి. నా తల్లింటి వారిని, నా తండ్రింటి వారిని విడవకని కృపలో ఆదరించి కాపాడండి. ప్రత్యేకంగా నా తల్లిదండ్రుల ఆత్మకు శాంతి, సమాధానం చేకూర్చమని, భయంకరమైన ఈ రాత్రుల్లో ప్రభావం మీరు ఇచ్చిన ఆహారం భుజించి పండనే ఉంటున్నగా మాకు చక్కటి నిద్రను, ఉదయకాలం చురుకైన మేలుకను అనుగ్రహించమని, ప్రత్యేకంగానైనా విశ్వాసులందరినీ కూడా మరి దేశంలో, ప్రపంచంలో జరుగుతున్న యుద్ధాలను ఆపేయమని, భూకంపాలను తీసివేయమని, మంచు వర్షాలను మరి అదే రీతిగా సీజన్లో వచ్చి వ్యాధులను తీసివేయమని, మా రైతు బిడ్డలు పండించిన ప్రతి పంట గిట్టుబాటు వచ్చినకు సహాయాన్ని దయచేయాలని, మరి ఈ రాత్రికాల ఆశీర్వాదాలు, దీవెనలు మెండగా దయచేయాలని యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. మన తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మిక నుండి సహవాసమైన సన్నిధి కూడిన మనకును సకల ప్రజలకు ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము తోడై నీడయుండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా.